హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం వీరు కథ గురించి తెలుసుకుందాం రండి. అప్పుడు సమయం 4:30. వీరు బస్సు దిగి అలా చిన్నగా నడుచుకుంటూ అక్కడ ఉన్న పల్లెటూరు వాతావరణం, చక్కటి పొలాలు మరియు పక్షుల కిలకిల రావాలతో ఆ పల్లెటూరు వాతావరణం చూసుకుంటూ వాళ్ళ తాతయ్య ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. వాళ్ళ తాతయ్య ఇంటి దగ్గర చిన్న కొలను ఉంటుంది. అందులో బాతులు, హంసలు ఉంటాయి. తాతయ్య ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ అతని తాతగారి ఫోటో చూసి వాళ్ళ తాతయ్యతో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. అలా కాసేపు అక్కడ ఉండగా సమయం గడిచిపోతుంది. రాత్రి అవుతుంది. వీరు తన తాతయ్య గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు. కాసేపటికి తాతయ్య వీరు కల్లోకి వస్తాడు. వచ్చి ఒక కంపాస్ చూపిస్తూ ఇది నీ గమ్యానికి చేరుస్తుంది అని చెప్తాడు. వెంటనే వీరు లేచి, ఏంటి తాతయ్య ఇలా చెప్పాడు? ఒక కంపాస్ చూపిస్తూ ఈ కంపాస్ నీ గమ్యానికి చేరుస్తుందని చెప్పాడేంటి? అయినా ఈ కంపాస్ ఎక్కడో చూసినట్లు గుర్తొస్తుంది అని అనుకుని కింద తాతయ్య ఫోటో దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక వుడెన్ బాక్స్ లో కంపాస్ ఉంటుంది. తాతయ్య నా కల్లోకి వచ్చి చెప్పింది ఈ కంపాస్ గురించే కదా. తాతయ్య నాకేదో చెప్పాలనుకుంటున్నాడు, అదేంటో చూడాలి అని అనుకుని మరుసటి రోజు సాయంత్రం వీరు ఆ కంపాస్తో ఇంటి పక్కనున్న అడవికి వెళ్తాడు. అలా అడవిలోకి వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఫెయిరీ ప్రత్యక్షమవుతుంది. ఆ ఫెయిరీ వీరుతో ఇలా అంటుంది, వీరు, ఇప్పటికా నువ్వు వచ్చేది? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీ తాతయ్య నీ గురించే నాకు చెప్పాడు. నీకు ఒకటి చూపించమన్నాడు. నువ్వు నీ గమ్యానికి చేరుకోవడానికి నేను సహాయం చేస్తాను అని ఆ ఫెయిరీ వీరుతో చెప్తుంది. అక్కడి నుంచి వీరిద్దరూ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఒక గుహ కనపడుతుంది. ఫెయిరీ వీరుతో ఇలా అంటుంది, ఈ గుహలోనే నీ గమ్యం ఉంది, అదేంటో చూద్దాం పద వీరు. అలా వీరు ఇంకా ఫెయిరీ మాట్లాడుతూ ఉండగానే ఆ గుహ నుంచి ఒక వెలుగొస్తుంది. ఇద్దరు ఆ గుహలోకి వెళ్తారు. ఆ గుహలో పెద్ద పెద్ద ఇనప పెట్టెలు, వాటితో పాటు అందమైన నీలం రంగు సీతాకోక చిలుకలు ఉంటాయి. వీరు అందులో ఉన్న ఒక ఇనప పెట్టెని తెరిచి చూస్తాడు. అందులో తాళపత్ర గ్రంథం ఉంటుంది. అప్పుడు ఫెయిరీ వీరుతో ఇలా అంటుంది, మీ తాతగారు ఆయుర్వేద ఔషధం గురించి ఎన్నో ఏళ్లగా రీసెర్చ్ చేసి తాళపత్ర గ్రంథంలో రాస్తారు. ఇవి నీకు చేరాలని మీ తాతయ్య కోరిక. ఈ మాటలు విన్న వీరు ఎంతో సంతోషించి ఈ తాళపత్ర గ్రంథాలు ఇంటికి తిరిగి తీసుకుని వెళ్తాడు. వాళ్ళ తాతయ్య ఫోటో దగ్గరికి వెళ్లి, తాతయ్య, మీ కలను నేను నిజం చేస్తాను. ఉచిత వైద్యం చేయాలన్న మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ రోజు నుంచి వీరు ఔషధాలను తయారు చేస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యం కొనసాగిస్తూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య కోరిక తీరుస్తాడు. అంతే గైస్, ఈ రోజు కథ చాలా ఆసక్తికరంగా ఉంది కదా.